ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దుత్తులూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని రైతులు భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్లో దరఖాస్తు చేసుకున్నచో సదరు సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మన ప్రభుత్వం కొత్తగా మనకు ఈ రెవెన్యూ క్లినిక్ అనేది ఒక పీజీఆర్ఎస్ సంబంధించిన వ్యవస్థను పెట్టున్నారు. కనుక రెవెన్యూ సమస్యలు త్వరితంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా మొత్తం కూడా ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు తుత్తలూరు మండలంలో ఈ రెవెన్యూ క్లినిక్ అనే కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఈ రెవెన్యూ క్లినిక్లో వచ్చేసి ప్రజలు ఎవరైతే వస్తారో వారి దగ్గర సమస్యను ఏమైతే ఉందో దాన్ని ముందు తెలుసుకోవటము, వారి ఏ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన వారు ఆర్ఓఆర్కి సంబంధించిందా, లేదా అసైన్మెంట్ సంబంధించిందా, లేదా రీసర్వే సంబంధించిందా, లేదంటే ఎక్స్టెండ్ యాడింగ్ కాకుండా అంటే డిఫరెంట్ టైప్ ఏమైతే సమస్య ఉందో దాన్ని తెలుసుకోవటము, దానికి సంబంధించి మా దగ్గర ఉన్న రికార్డులు వెంటనే వాటిని పరిశీలించి దాన్ని వీఆర్ఓతో మాట్లాడి సర్వేతో మాట్లాడి పరిష్కరించేదానికి ప్రజలకి దగ్గరగా ఉండేదానికి ప్రభుత్వం తీసుకునే గొప్ప కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ సమస్య గురించి ముందు తెలుసుకుంటాము, దానికి సంబంధించిన రికార్డు మా దగ్గర వెరిఫై చేస్తాము. ఫీల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు వెంటనే సర్వేర్ని వీఆర్ఓని అక్కడ ఫీల్డ్ లెవెల్ పంపించి మీ సమస్యని త్వరితంగా అక్కడే పరిష్కరించేదానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందరూ భాగస్వాలుగా రెవెన్యూ సిబ్బంది, సర్వీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి కనుక మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రజలకి దగ్గరగా ఉండాలని, రెవెన్యూ సమస్యలు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ త్వరితంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక దుత్తులూరు మండలం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.